చూసారా, వానపాములైతే ఉన్నాయి మట్లో. ఇలా వానపాములు ఉంటే మొక్కలకి చాలా బలం అన్నమాట. నేను ఇంట్లోనే ఆకుకూరలు ఎలా పెంచుకుంటానో మీకు చూపిస్తా చూడండి. నేనైతే మట్టిని ఇలా సిద్ధం చేసుకుంటాను అన్నమాట. ఇలా అన్నీ వేస్ట్ వ్యర్థాలు ఉంటాయి కదా, అవన్నీ నేను వేస్ట్గా పడేయకుండా ఇంట్లో స్టోర్ చేసుకొని నేనైతే ఇలాగా ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ట్రై చేయొచ్చు. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక చిన్న లైక్ చేయండి నా వీడియో నచ్చితే. ఇలా నేను మొక్కజొన్నకి పైన ఆకులు అనేది ఉంటాయి కదండి, ఆ ఆకుల్ని నేను ఇలా ఒక లేయర్గా పరుచుకుంటున్నాను అన్నమాట. ఇలా మొత్తం అంతా కూడా ఒక లేయర్గా వేసుకోవాలి. ఇలా ఎక్కడ బెజ్జాలు అనేది లేకుండా మొత్తం అంతా కూడా కవర్ చేసుకోవాలి. ఎందుకంటే మనకి వాటర్ పడ్డా ఇంకా మట్టి వేసినా అన్నీ కూడా కిందకి వెళ్ళకుండా కవర్ చేసుకోవాలన్నమాట. ఇలా ఎక్కడ బెజ్జం అనేది లేకుండా ఇక్కడ హోల్ అయితే ఉన్నాయన్నమాట. దానికి నేను కొబ్బరి పీచు అయితే నేను కవర్ చేసుకుంటున్నాను. ఇలా కొబ్బరి పీచు ఆకులతో ఇలా కవర్ చేసుకోవచ్చు. ఇలా మొత్తం అంతా కూడా ఒక లేయర్గా ఇలా మొత్తం అంతా కవర్ చేసుకొని తర్వాత మనం ఇట్లా ఆన్లైన్లో మనం ఏదైనా బుక్ చేసుకుంటాం కదండి. ఇక్కడ అట్టపెట్టెలు ఉంటాయి కదా, ఆ అట్టపెట్టెలను అయితే నేను తీసుకున్నాను. దాన్ని కూడా వేస్ట్గా పాడేయకుండా నేనైతే అట్టపెట్టెని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను అనమాట. చిన్న చిన్న ముక్కలుగా తీసుకొని నేనైతే అవి ఒక లేయర్గా వేసుకుంటున్నాను. ఆ ముక్కల్ని కూడా నేను ఒక లేయర్గా వేసుకుంటున్నాను అనమాట. ఇది కూడా మనకి కంపోస్ట్ ఎరువులాగా తయారవడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఇలా మొత్తం అంతా కూడా వేసుకొని ఇలా పరుచుకున్నాను. ఇలా మొత్తం కవర్ చేసుకోవాలన్నమాట. అక్కడ ఒక లేయర్ లాగా ఇలా కవర్ చేసుకోవాలి. తర్వాత నేను ఊక ఉంటుంది కదండి వరిది, ఆ ఊక అనేది ఒక లేయర్ వేసుకుంటున్నాను. తర్వాత నేను మట్టి అనేది ఒక లేయర్ వేసుకున్నాను, పల్చగా వేసుకున్నాను. ఇలా మొత్తం ఎక్కువగా వేసుకోకుండా పల్చగా వేసుకోవాలన్నమాట మట్టి అనేది. ఇట్లా నేను పల్చగా వేసుకున్నాను. తర్వాత నేను గేదె పేడ ఉంటుంది కదండి, గేదె పేడను నేను ఆన్లైన్లో కొన్ని మొక్కలు కొన్నాను అనమాట. ఆ మొక్కలకి కోకోపీట్తో మొక్కలు వచ్చినాయి. నేనైతే ఆ మొక్కలు కింద వేసేసి తర్వాత నేను ఆ కోకోపీట్ అనేది నేను స్టోర్ చేసి పెట్టుకొని ఇలా గేదె పేడలో అనేది కలిపాను. ఇలా గేదె పేడలో కలిపి ఇలా అయితే వేసుకుంటున్నాను అనమాట. వేసుకున్న తర్వాత వేస్ట్ వ్యర్థాలు ఉంటాయి కదండి కిచెన్లో, ఇలా ఆకుకూరలు కానీ వెజిటేబుల్స్ కుళ్ళిపైన కానీ ఇలా అన్నీ ఉంటాయి కదండి, అవన్నీ స్టోర్ చేసి పెట్టుకొని ఇలా అయితే ఒక లేయర్గా వేసుకుంటున్నాను అనమాట. అవి కూడా మనకి ఒక కంపోస్ట్ ఎరువులాగా బాగా ఉపయోగపడుతుంది. ఇలా అంతా కూడా నేను ఒక లేయర్ లాగా వేసుకుంటున్నాను. ఇలా మొత్తం అంతా పరుచుకున్నాను అనమాట. ఇలా మొత్తం అంతా వేసుకున్న తర్వాత మళ్ళీ నేను ఊక అనేది లైట్గా వేసుకుంటున్నాను అనమాట. మనకి ఊక వేయడం వల్ల అది మట్టి అనేది చాలా నల్లగా మంచి ఎర్త్ వామ్స్ తయారయ్యి చాలా బాగుంటుంది అనమాట. మట్టి కూడా ఒక మొక్కలకి చాలా బలాన్ని ఇస్తుంది అనమాట. అది వేసుకున్న తర్వాత నేను మళ్ళీ గేదె పేడ అనేది వేసుకుని తర్వాత మళ్ళీ నేను ఒక 2 లేయర్లుగా నేను మట్టి అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ నేను ఆకుకూరలు పెంచుకోవాలనుకుంటున్నాను అనమాట. అందుకని ఒక 2 లేయర్లుగా నేను మట్టి అనేది వేసుకుంటున్నాను. ఇలా మట్టి అనేది ఎక్కడ గెడ్డల్లాగా తగలకుండా చేత్తో అయితే మెదుపుకొని అలా సర్దుకోవాలన్నమాట. నేను అలా చేసేటప్పుడు నాకు ఎర్త్వామ్ అయితే ఒకటి వచ్చిందనమాట. ఇలా మట్టిలో చాలానే ఉండుంటాయి ఎర్త్వామ్స్. నేనైతే ఆకుకూరలకి మెంతు వేద్దాం అనుకుంటున్నాను. అందుకని చెప్పి నేను మెంతులు తీసుకున్నాను అనమాట. మెంతికూర అయితే వేద్దాం అనుకుంటున్నా. 2-3 డేస్లో అయితే మెంతికూర మనకి మొలకొచ్చేస్తుంది. దానికోసం నేను మెంతులు తీసుకొని వేస్తున్నాను అనమాట. కింద మనకి కంపోస్ట్ ఎరువులాగా తయారవుతుంది, పైన మనకి ఆకుకూరలు వస్తాయన్నమాట. పప్పులో వేసుకోవచ్చు, ఆమ్లెట్లో వేసుకోవచ్చు, అలా మనం చాలా రకాలుగా ఉపయోగించుకోవచ్చు.